హైదరాబాద్ బాలనగర్లో దారుణం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు బలైపోయాడు. చలన రాసేందుకు రన్నింగ్ బైక్ ను లాగేశారు పోలీసులు. దీంతో అదుపు తప్పి కింద పడ్డాడు బైకర్. యువకుడి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. యువకుడి పేరు జ్యోతిబాబుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కుటుంబం ఘటనా ప్రదర్శనలో ఆందోళనకు దిగింది. ఒకసారి లైవ్ విజువల్స్ కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూపించేందుకు మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. లైవ్ విజువల్స్ మరి కాసేపటి ముందు ప్రదేశ్ మా ప్రతినిధి పవన్ అక్కడ ఉన్నారు. పవన్, ఆ కుటుంబం ఏమంటోంది? ఆ ఘటనకు సంబంధించి కుటుంబం రియాక్షన్ ఏంటి? రైట్, చూసుకుంటే ఏదైతే ఉందో బాలానగర్ లో ఈరోజు ఒక దుర్ఘటన జరిగింది. ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో అతను బైక్ వెళ్తున్న క్రమంలో అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అతను అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అంటూ అసలు ముందుకెళ్లే ప్రయత్నంలో ఆ ఏదైతే కానిస్టేబుల్ అతను గల్లా పట్టుకుని ఇట్లా లాగడం జరిగింది. కేబుల్ కనెక్ట్ చేసాను, కెమెరా చేసరికి పడిపోవడం జరిగింది. అక్కడ పడిపోవడంతో ఇటు నుంచి ఒక ఆర్టీసీ బస్ అనేది అతన్ని మీద నుంచి వెళ్ళడంతో అక్కడికి బాలనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎదుటి కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా ఆ మృతదేహం ఉంది ఎక్కడుంది అంటే ఉస్మానియా హాస్పిటల్ ఉందని చెప్పారంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడ లేదంటున్నారు. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు అంటున్నారు. ఇక్కడ చెప్పండి ఫ్యామిలీ ఏదైతే ఉందో మాకు కూడా ఎక్కడుంది బాడీ పవన్ ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ మీ ఆడియో దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. చొక్కా పట్టుకుని ఆ ఘటనా ప్రదర్శనలో అక్కడ ఎటువంటి ఇష్యూ జరుగుతోంది, ఆ కుటుంబం ఏమంటుందో ఒకసారి ఘటనా ప్రదర్శనలో ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. మేడం ఎందుకు మేడం సీసీ కెమెరాలు వెరిఫై చేద్దాము. ఎవరి తప్పుడు వాళ్ళని కేసు యాక్షన్ తీసుకుంటాం. నేను రెడీ ఉన్నాను. నేను దయచేసి రోడ్డు మీద ఆపడం కరెక్ట్ కాదు. కోఆపరేట్ చేయండి. రన్నింగ్ ఉంటే సార్ బండ్లు అట్లా తీసుకొని అది మిస్టేక్ నేను కాదనట్లేదు కదా. మాకు చూపించండి ఫస్ట్. అతను చూపించండి ఫస్ట్. అతన్ని ఎందుకని అరెస్ట్ చేయలేదు మీరు? అతన్ని అరెస్ట్ చేయట్లేదు. అతను మాత్రం సైలెంట్గా సైడ్ పెట్టేసి ఏదో విఐపీ ఆఫీసర్ లాగా ఆయన దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అరే అక్కడ ఉన్న స్థానికస్తులు అడగడానికి వస్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారంట అండి. అది ఒక పోలీసే. ఇప్పుడు ఒక సామాన్య సిటిజన్ కూడా ఒక పోలీస్ బాధ్యత వహించవచ్చు, అంతే కదా? ఆయన నిజంగా తప్పు ఎందుకు కొట్టారు పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు. అడగడానికి వచ్చిన వాళ్ళు మీ చేతుల్లో లాఠీలు ఉన్నాయని ముక్కులు మూతలు పగలు కొడతాయా? ఇద్దరిని కొడితే రక్తాలు వెళ్ళిపోయి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏమన్నట్టు అండి ఇది? ఏమన్నట్టు అడగొద్దా సామాన్యులు? అరే ఒక మనిషి చచ్చిపోయాడండి, ఎందుకు చచ్చిపోయాడు? నిజంగా తప్పు చేశాడు అనుకో పోలీసు ఆయన గుడి చంపేస్తాడా? ఏమన్నట్టు అండి ఇది? పోలీసు వాళ్ళంటే గౌరవం ఉండాలి కదా అందరికీ. చట్టానేమో పోలీసు వాళ్ళని సామాన్యులు గౌరవించాలి, సామాన్యులు పోలీసు వాళ్ళు గౌరవించదా? మా జీతాలు తీసుకుంటూ మమ్మల్ని కొడతారా? మీకు జీతాలు ఇచ్చేది ఎవరు? మా డబ్బులు తీసుకుంటూ సామాన్యులు కొడతారా మీరు? ఓ సాగు కొట్టాడు మనిషి కొన్ని చిన్న పిల్లలు ఎవరు ఇస్తారు? ఇచ్చిస్తారా డిపార్ట్మెంట్ వాళ్ళు? ఎలా జరిగింది బ్రదర్? ఏమైనా చేసి ఉండొచ్చు బ్రదర్, నాకు సంబంధం. నేను ఓ సామాన్య కార్యకర్త, నా పక్కనే ఉంటాను. అన్న మా తమ్ముడిని దారుణంగా పోలీస్ అయినా గుంజడం వల్ల పక్కన ఉన్నటువంటి బస్ కిందకి వెళ్ళి చచ్చిపోయాడంటే నేను స్పాట్లోకి వెళ్ళా. అక్కడ వేరే మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎక్కడ కొట్టేశారు. నా కారు వేసుకొని ఇక్కడికి వచ్చి చూస్తుంది డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ తీసుకొని పోయారంట. ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఉంచారా, ఇంకేమైనా చేశారా, ఏంది చెప్పాలి కదా వాస్తవ విషయాలు. ఏసీపీ గారు చెప్తారు పూర్తి విచారణ చేసి మీకు న్యాయం చేస్తామంటారు. చేయమనండి న్యాయం. కానిస్టేబుల్ పట్టుకున్నారా? అంత అదుపులోకి ఇచ్చారా? లేడు బ్రదర్. కానిస్టేబుల్ వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ పరువును వాళ్ళు నిలుపుకోవడం కోసం వాళ్ళ కానిస్టేబుల్ జాగ్రత్తగా కాపాడుకున్నారు. వాళ్ళు పోయింది సామాన్యుడు పరువు ప్రాణం కదా, కానిస్టేబుల్ కాదు కదా. కానిస్టేబుల్ అయితే ఎంతమంది ఉంటే అంతమంది మీద వీళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే వాళ్ళు. ఎందుకు తీసుకోరు? కానిస్టేబుల్ గారు చాలా మంచివారే అనుకోండి. అడగండి, పిలిపించి వాస్తవ విషయాలను అడగండి. మీలాగా ఆయన ముందు కూడా మైకి పెట్టండి. ఏం జరిగిందో ఆయన వర్షన్ కూడా తెలుసుకోండి. మీరు చేసాం అడగండి, స్థానికస్తులు అడగండి. మాకేం కోపం లేదు కదా. ఏమన్నట్టండి ఇది? ఇది 100% నా దృష్టిలో ప్రభుత్వ హత్య. ఇది అతను అసలు బయటికి రానివ్వట్లేదు సార్. వాళ్ళని
బయటకు వస్తే కదా ఆయన మందు తాగడానికి తెలుస్తుంది మాకు. ప్రతి ఒక్కరూ మందు తాగారని చెప్తున్నారు. రైట్, ఇది ఇక్కడున్న సిచ్యువేషన్ అయితే. కొంచెం పవన్ ఆ కుటుంబం ఏదైతే ఈరోజు బాలనగర్ లో జరిగిన పవన్ ఆ కుటుంబం ఇప్పుడు ఏమంటోంది? మరీ ముఖ్యంగా అక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా చేరుకున్నారా? కుటుంబానికి సంబంధించి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? కుటుంబం ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇప్పుడు? రైట్, చూసుకుంటే మెయిన్ ఇదే ఇంపార్టెంట్ పాయింట్గా జరుగుతూ ఉంది. అయితే ఘటన జరిగింది. అయితే దీన్ని మేము చర్యలు తీసుకుంటాం దీనిపై అంటూ కూడా ఏసీపీ చెప్పడం జరిగింది. కానీ ఆ మృతదేహం ఇంకా ఎక్కడుంది అనేది కూడా ఫ్యామిలీకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. గాంధీ హాస్పిటల్ మార్చరికి పంపించామని చెప్పారు. సో బాధితులు ఎవరైతే అతను తమ్ముడు ఉన్నాడో అక్కడికి గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినా అక్కడ మృతదేహం లేదని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన తిరిగి బాలనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. తల్లులు కానీ భార్య కానీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. పోలీసులు ఒకటే వేడుకుంటున్నారు. ఒక్కసారి ఆ కుటుంబంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. కుదిరితే ఒక ఇయర్ ఫోన్ వాళ్ళకు కూడా ఇస్తే కనుక మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎప్పుడు సమాచారం తెలిసింది, ఒకసారి ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారండి. సార్ మీరు చెప్పండి, అది మెయిన్గా అసలు ఎలా జరిగింది అంటారు? పోలీసులు ఏమని చెప్తున్నారు? మీకు రెస్పాండ్ అయ్యారు ఇప్పటి వరకు? యాక్చువల్గా నేను ఇప్పుడే వచ్చిన, అసలు స్పాట్లో ఏం జరిగిందో కూడా నాకు అంత ఐడియా లేదు. రైట్, మీరు చెప్పండి, పోలీసులు ఏమంటారు అమ్మా? మీకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పట్టుకుంటాంటారా లేదంటున్నారు? రిమాండ్లో తీసుకుంటామని ఏం చెప్పట్లేదు కదా, వాళ్ళు రిమాండ్ చేసుకుంటామని ఏం చెప్తున్నారు, న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళకి మీ ఇయర్ ఫోన్ ఇవ్వరా, సో దట్ కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. చాలు, అంతకన్నా ఏమొద్దు, న్యాయం చేయండి చాలు అంతే. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆమెకి ఏమీ తెలియదు. వాళ్ళ వైఫ్ చదువుకుందో లేదో కూడా నాకు అంత తెలీదు. ఆమె బయటికి కూడా రాదు. అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళని పోషిస్తాడు. చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళదే అమలాపురం దగ్గర ముమ్మిడివరం, అక్కడ ఉంటారు వాళ్ళు. పొట్టకూటి కోసం అనేసి కూలి పనుల కోసం అని ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అతను పొద్దున్నే సామాన్లు తెచ్చుకుంటాను అని వచ్చాడంట. మరి అతను ట్రాఫిక్ పోలీస్ గుంజేయడం వల్లే అతను పడిపోయాడు. మాకు అది న్యాయం చేయండి చాలు, అంతకన్నా ఏమి వద్దు. మేము కోరుకునేది అదే. ఇప్పుడు అతన్ని అమ్మ మీరేమవుతారమ్మా జ్యోతిబాబుకి? ఆ కానిస్టేబుల్ మేము వచ్చేటప్పటికే లేడీస్ అందరూ పట్టుకుని అతను కొట్టేశారంట. నువ్వు అతను గుంజేసావు, అతను చచ్చిపోయాడని వేసి లేడీస్ అందరూ కలిపి మామూలుగా వెళ్ళేవాళ్ళు. నువ్వు దబ్బడం వల్ల అతను చచ్చిపోయాడని వేసి కొట్టారంట. మేము వచ్చేటప్పటికే అంబులెన్స్ ఎక్కిచ్చేశారు, కానీ లేడీస్ అందరూ కొట్టారంట. పెద్దమ్మ కొడుకు అవుతాడు. పవన్ ఒక్కసారి మీ ఇయర్ ఫోన్ ఆమెకి ఇవ్వరా అండి? చూడండి, అక్కడ ఒక బాబు అయితే అక్కడ చూసిన వాళ్ళందరూ వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, న్యాయం జరగాలని అందరూ కూడా అక్కడ మాతో పాటు సపోర్ట్ చేసి మాతో పాటు నిలబడ్డారు అందరూ కూడా. అదేనండి, అసలు ఎన్ని గంటలకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే పవన్? ఆల్ రైట్, మళ్ళీ మా ప్రతి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ కుటుంబం అక్కడే కూర్చుంది. అదిగో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్, అదిగో మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న ఆ వ్యక్తికి సంబంధించే ప్రశ్నించడం జరుగుతోంది. ఎందుకు మీరు గుంజారు, ఎందుకు మీరు లాగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా ప్రస్తుతం ఆ కుటుంబం కావచ్చు, ఆయనకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు, ఆందోళన బాటపట్టారు. మీరు చూడొచ్చు, అప్పటికే పోలీసుల చుట్టూతా చేరుకొని ట్రాఫిక్ పోలీస్ మీద చేసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఆ కుటుంబం చెప్తున్న దాని ప్రకారం ఒకసారి మీరు చూడొచ్చు, ఆ మహిళ కొద్దిసేపటి క్రితం మన ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో అక్కడ మీరు చూడొచ్చు కాన్వర్సేషన్ జరిగింది. అటు పోలీసు అదిగో మీరు చూడొచ్చు, చొక్కా పట్టుకొని మరి ఆమె నిలదీస్తోంది. అసలు ఎందుకు లాగాల్సి వచ్చింది? ట్రాఫిక్ చలాల విషయం ఉంటే కనుక ఆ బండిని సీజ్ చేసే ప్రయత్నం చేయండి, ఆ బండి ఇంటి అడ్రస్ కనుక్కోండి, ఇంటి అడ్రస్కి వెళ్ళి బండి సీజ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ రోడ్డు మీద ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా గుంజడం ఏంటి? ట్రాఫిక్ పోలీసులు అయ్యుండి, నిబంధనలు తెలుసుండి, సేఫ్టీ కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎస్ బండి మీద చలాన్లు ఉన్నాయి, బండికి తప్పు ఉంది, ఏం చేయాలి? లాగుతారా? ఆ మనిషి పడిపోతే మీ చలాన్లు ముఖ్యమా, వాళ్ళ ప్రాణం ముఖ్యమా? అఫ్ కోర్స్ ఈ మాట అనగానే కోపం రావచ్చు. తక్కిట్లో వేయండి, రెండింటికి కూడా తక్కిట్లో వేయండి. మనిషి ప్రాణం ముఖ్యమా, మీకు చలాన్లు చెల్లించడం ముఖ్యమా? ఎస్ తప్పు చేశాడు కాబట్టి చలాన్లు వేశాడు, గుడ్. ఆ చలాన్లు చెల్లించకపోతే ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, లేకపోతే ఆ వెహికల్ని ట్రేస్ చేసి ఒక వెహికల్ని కనుక చేసి ఉన్న పక్షంలో
లేకపోతే అదే కనుక కంటిన్యూ చేస్తే తగ్గవా? ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ప్రస్తుతం ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోయింది, ఇంటి దిక్కును కోల్పోయింది. ఈరోజు ఆ ఇంటి పరిస్థితి ఏంటి? మీకు ఎస్, అక్కడ సిస్టమ్ని ఆర్డర్లో పెట్టమనే ఆర్డర్స్ పాస్ చేశారు తప్ప మనిషి ప్రాణాలు తీసే అధికారం ఎవరిచ్చారు? అది ఇంటెన్షనల్గా జరిగిందా, అన్ఇంటెన్షనల్గా జరిగిందా అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. కానీ కుటుంబం ఒకటే అడుగుతోంది, ఒక నిర్లక్ష్యం ఇంతటికి దారితీస్తుందంటూ కూడా ఆ ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతోంది. ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మహిళ ఆ సదరు ట్రాఫిక్ పోలీస్ని పట్టుకుని నిలదీస్తోంది. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. మృతుడి తమ్ముడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందండి? మీకు ఎప్పుడు సమాచారం తెలిసిందండి? సార్ నాకు 12:45కి మా బ్రదర్కి ఇట్లా యాక్సిడెంట్ అయినట్టు మా బ్రదర్ ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ కాల్ వెళ్ళిందంట సార్, ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఆయన అలా మా అన్న ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పారండి, ఆయన యాక్సిడెంట్ అయింది మీ అన్నకని చెప్పి. కానీ ఏమైందంటే ఆయన ఏం చెప్పలేదండి, ఆయనకు కూడా తెలియదు అంటండి. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో మా అన్న కాల్ చేశారంట సార్, చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారంట. కానీ బాడీ డెడ్ అయిందా గట్రా చెప్పలేదు. తర్వాత మళ్ళీ నేను మా అన్న ఫోన్కి చేశానండి. మా అన్న ఫోన్ చేయగానే ఎవరో లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ సెకండ్ టైం అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో లిఫ్ట్ చేసి మీ అన్నకి ఇలా యాక్సిడెంట్ అయిందమ్మా అంటే ఏమైంది సార్ అని అడిగితే ఇట్లా అదే ట్రాఫిక్ కానిస్టేబుల్ గల్లా పట్టుకుని ఇట్లా షర్ట్ పట్టుకు గుంజడం వల్ల మీ అన్న బస్ కింద పడిపోయాడు, స్పాట్లో చనిపోయారని చెప్పాడండి. నాకు ఆ విషయం తెలియగానే నేను జూబ్లీహిల్స్ నుంచి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం బాడీని కూడా అక్కడ ఉంచలేదు సార్. ప్రతి అక్కడ బాడీని కూడా కానిస్టేబుల్ కూడా డ్రింక్ చేసి వీడియోలు ఉన్నాయండి. ప్రతి ఒక్క వీడియో ఉందండి కానిస్టేబుల్ది, డ్రింక్ చేసి ఉన్నాడండి కానిస్టేబుల్. ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రింక్ చేసి ఉన్నారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ చూసిన వ్యక్తులే చెప్పారు సార్. చూసిన వ్యక్తి కూడా ఉన్నారండి ఇక్కడ. చూసిన వ్యక్తిని మా సిస్టరే ఉన్నారండి. మా సిస్టర్ అక్కడి నుంచి వేరే చోట నుంచి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే కూడా స్మెల్ వస్తుందండి. ప్రతి అక్కడ ఉన్న వేరే అనదర్ లేడీస్ కూడా ఆయన మీద కొట్టారండి. ఆయన డ్రింక్ చేసి నిర్విధేయత ఏంటని కొట్టారండి. మొత్తం లేడీస్ కూడా కొట్టారండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. అక్కడ ఉన్న వ్యక్తులు కూడా కానిస్టేబుల్ మీద చేసుకున్నారు. నువ్వు డ్రింక్ చేసి ఆ పిల్లని కాలర్ పట్టుకుని లాగడం వల్ల పడిపోయాడు అని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తులు కూడా కొట్టారండి ఆయన్ని. మీకు ఎప్పుడు తెలిసింది? అంటే మీకు తెలిసిన తర్వాత అక్కడ చేరుకున్న తర్వాత మీ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకుంది. ఏం జరిగింది మీరు చేరుకునే టైంకి అక్కడ? సార్ యాక్చువల్గా మా ఫ్యామిలీ అందరూ కూడా ఊర్లోనే ఉంటారు సార్. ఇక్కడ మొత్తం కజిన్స్ బ్రదర్స్ అందరూ ఇక్కడ ఉడామేశ్వర నగర్లో ఉంటారు సార్. సూరారం ఉడామేశ్వర నగర్లో. నేను ఉండేది బంజారా హిల్స్లో సార్. వాళ్ళ సొంత బ్రదర్ని సార్ నేను. యాక్చువల్లీ నేను వచ్చినప్పటికీ ఇక్కడ చాలామంది అడుగుతాం జరుగుతుంది సార్. ఒక మినిమం ఒక 500 నెంబర్స్ రోడ్డు మీద అడగడం జరిగింది. అడుగుతున్నా కూడా బాడీని మాకు చూపించకుండా బాడీని తీసుకుని వెళ్ళిపోయారు సార్ కానిస్టేబుల్ మొత్తం. ఇంకొకటి ఏంటంటే మేము చూపిలేదు సార్. మేము గట్టిగా అడిగితే మా మీద లాఠీ చార్జ్ కూడా చేశారు సార్. ఇంకో మొత్తం చూడండి సార్, మా మీద లాఠీ చార్జ్ కూడా చేశారు. మా బ్రదర్ సార్ అన్న కూడా లాఠీ చార్జ్ చేశారండి మా మీద. మా ఓన్ బ్రదర్ సార్, మేము చూడాలి సార్ ఏమైందో తెలియాలి కదా సార్ అంటే కూడా లాఠీ చార్జ్ చేశారు. చూడండి సార్ ఎట్లా కొట్టారు. అక్కడికి ఎవరైనా చేరుకున్నారా పోలీసు? కనీసం ఇప్పటి వరకు అక్కడ ఆల్రెడీ చాలామంది పోలీసులు ఉన్నారు సార్. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కానిస్టేబుల్దే తప్పని చెప్తున్నారు సార్. చూసిన వ్యక్తి కూడా మాతో డైరెక్ట్ లైవ్లో కూడా మాట్లాడారు సార్ ఇందాక. కానిస్టేబుల్ని ఇప్పటి వరకు కూడా మాకు చూపించలేదు సార్. కనీసం మా బ్రదర్ బాడీ ఎక్కడుందో కూడా మాకు తెలియలేదు సార్. గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ కనీసం పేరెంట్స్ కానీ ఎవరు రాకుండా కూడా గాంధీ హాస్పిటల్కి డైరెక్ట్ ఎలా తీసుకెళ్ళిపోతారు సార్. కనీసం ఆ పట్టుకుని కాలర్ పట్టుకున్న లాగిన కానిస్టేబుల్ని కూడా మాకు ఇప్పుడు దాకా చూపించలేదండి. అండ్ డీజీపీ గారు ఎవరో ఇక్కడ బాలనగర్ పిఎస్ నుంచి అండి, ఆయన వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారంటండి. ఏం జరిగింది ఏంటని ఆయన అడిగి వచ్చారని చెప్తున్నారండి మాకు. ఆయన డ్రింక్ చేసి ఉన్న ఆయన మాకు డైరెక్ట్ వీడియోలో కూడా చూస్తున్నారండి. పక్కన వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు ఆయన మొత్తం డ్రింక్ చేసి ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చారంటే డీజీపీ గారు ఇక్కడ ఉన్న ఆయన బాలనగర్ పిఎస్ నుంచి అండి. సార్ ఇప్పుడు మేము కోరుకున్నదల్లా మా అన్నకి 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. అన్నకి పిల్లలకి న్యాయం జరగడాకే మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం జరిగింది? ఇన్ఫాక్ట్ ఆ బండి మీద చలాన్లు ఉన్నాయా? నాకు తెలియదు సార్ ఆ విషయం మొత్తం డైరెక్ట్ నాకు తెలియదు సార్. అది నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ వచ్చింది సార్. యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడు ప్రస్తుతం మీ కుటుంబంలో ఎవరికైనా బాడీని చూపించడం జరిగిందా అండి? ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు సార్. ఇప్పుడే జస్ట్ మా వదిన గారు ఇక్కడ అడిగితే గాంధీ హాస్పిటల్లో ఉందని చెప్పి వెళ్తే మా వదిన గారు అక్కడికి వెళ్ళారండి.
మా అన్న భార్య అండి, మా వదిన, మా సొంత వదిన. మా అక్కడికి వెళ్ళారండి, ఇప్పుడు వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న కానిస్టేబుల్ మేము పోస్ట్ మార్టం చేయాలి, నువ్వు ఇక్కడ సైన్ చేయి, అక్కడ ఈ చెయ్యి అని అక్కడ ఆవిడని ఇబ్బంది పెడుతున్నారంట. ఇక్కడ ఏమి కనీసం ఇక్కడ కేసు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఇక్కడ ఏం పెట్టలేదు. అక్కడ కానిస్టేబుల్ ఏమో మా వదిన గారిని ఇబ్బంది పెడుతున్నారంటండి. అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు? సార్ ఎంత లక్షల మంది చూసినా ఇప్పుడు మా అన్న ఎలాగా తిరిగి రాడు సార్. అన్న బిడ్డలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఇంతమంది రోడ్ ఎక్కి ఇట్లా మాట్లాడడానికి కారణం అన్న బిడ్డలకి, చిన్న బిడ్డలు సార్, ఎక్కడో పొట్ట చేతితో పట్టుకుని వచ్చి ఇక్కడ బతుకుతాం సార్. అన్న కార్పెంటర్ వర్క్ చేసుకుంటారు. రోజు వెళ్తే కనీసం 300-200 వస్తాయి సార్. పొద్దున్న సాయంకాలం కష్టపడితే 200-300 వస్తాయి సార్. కనీసం రోడ్డు మీద మేము అలా వెళ్ళి ఎండలో పని చేస్తే 200-300 వచ్చేటోళ్ళని పోలీసు వాళ్ళు అట్లా పట్టుకుని లాగి ఇంతవరకు తెచ్చడం కారణం ఏంటి సార్? డ్రింక్లో ఉండి డ్యూటీలు చేస్తున్నారు సార్. లైవ్ వీడియోలతో సహా ఉన్నాయి సార్, మాకు లైవ్ వీడియోలతో సహా ఉన్నాయి. ఈరోజు ఆ కానిస్టేబుల్ గారు డ్రింక్ చేసి మా అన్న షర్ట్ పట్టుకొని లాగడం వల్లే మా అన్న చనిపోయాడు సార్. ప్రత్యేక సాక్షులు కూడా అదే చెప్తున్నారు సార్. అక్కడ ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఆ కానిస్టేబుల్ గారు కాలర్ పట్టుకోవడం వల్ల, మా అన్న షర్ట్ పట్టుకోవడం వల్లే పడిపోయి, మా అన్న విత్ హెల్మెట్తో సహా ఉన్నాడు సార్ బైక్ మీద. ఎవరైనా ఉన్నారండి మీ అన్నయ్యతో పాటు ఆ టైంలో? ఎవ్వరు లేరు సార్, అన్న ఒక్కరే వెళ్తున్నారంట సార్. అన్న కూడా ఉండేది పక్కనే సార్, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఉడామేశ్వర నగర్, 2-3 కిలోమీటర్లు అండి. అన్న ఏదన్నా కార్పెంటర్ వర్క్ ఏదైనా కావాలంటే షాప్కి వస్తాడండి, అంతే. మీరు చిన్నపిల్లలు ఎంత ఉంటుందండి వాళ్ళకి ఏజ్? సార్ ఒకరు 6, ఒకరికి 8 ఇయర్స్ అట్లా ఉంటుంది సార్, చిన్నపిల్లలు సార్. అక్కడ మీరు ప్రస్తుతం పిఎస్ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? కనీసం కాల్ అయినా మాట్లాడారా ఇటు పోలీస్ అధికారులు ఎవరైనా? యాక్చువల్గా ఇప్పుడు లోపలికి తీసుకెళ్లారు సార్, డీజీపీ గారి దగ్గరికి ఎవరు లోపలికి తీసుకెళ్లారు. మేము ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికి తీసుకురాలేదు సార్. మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు కూడా ఏ మీడియా కూడా ఇవ్వలేదండి. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పండి సార్, ఏ మీడియాకి ఇవ్వలేదు. అక్కడ తాగున్న కానిస్టేబుల్ కూడా మాకు చూపించలేదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా తాగేసి ఉన్నారు, కాలర్ పట్టుకున్నాడు, పడిపోయాడని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు అంత జరగకుండా బైక్ మీద వెళ్ళేవారు ఎలా పడిపోతారు సార్? వాళ్ళ బ్యాడ్జ్ నేములు కూడా తీసేశారండి. వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరు పట్టుకోవడం వల్ల పడిపోయాడని తెలిసి వాళ్ళు బ్యాడ్జ్ నేములు కూడా తీసేశారండి. వాళ్ళు అక్కడ బ్యాడ్జ్ నేమ్ కూడా మా దగ్గర ఉందండి, మా అక్క దగ్గర ఉందండి. అక్కడ తీసి వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, వీళ్ళు బ్యాడ్జ్ నేములు కూడా చింపేశారు, వీడియోలు తీస్తున్నారని చెప్పారండి. మీరు రెగ్యులర్గా అటువైపు వెళుతూ ఉంటారండి? సార్ నేను ఉండేది బంజారాహిల్స్లో సార్, అన్న ఉండేది ఇక్కడ సార్ ఉడామేశ్వర నగర్లో సార్. అన్న ఉండేది లోకల్లోనే సార్, అక్కడక్కడ లోకల్లోనే. అంటే రెగ్యులర్గా అక్కడ చెకింగ్ కాజుల రామారావు ఉంటాం. ఇటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ రెగ్యులర్గా సార్. ఆఫ్టర్ మినిమం అక్కడ జరిగింది 12 o'clock సార్. 12 o'clock చెకింగ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు సార్. సండే రోజు మళ్ళీ సండే రోజు అక్కడ చెకింగ్ ఉంటుందో లేదో కూడా నాకు ఆ రూట్లో తెలియదు సార్. అక్కడ చెక్ చేస్తున్నారంట, బండ్లు ఆపారంట, పక్కగా ఆపమని ఇట్లా అంటే అన్న కూడా పక్కగా ఆపుదామని ఇట్లా వెళ్తుంటే షర్ట్ పట్టుకుని ఇలా గుంజేశారంటండి. ఆయన పక్కా పెట్టని ఇట్లా గుంజేసాడంట షర్ట్ పట్టుకుని. ప్రతి ఒక్క సాక్షి చెప్తున్నారండి. అక్కడ మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి డ్రైవ్. ఆ ఎవరైతే లాగిరో గోపాల్ అన్న కానిస్టేబుల్ గారు వీడియో కూడా ఉంది. ఆయన ఫుల్ డ్రింక్లో ఉన్నారు సార్, ఫుల్ డ్రింక్లో ఉన్నారు. ఆయన నోట్ అంటే మాటే వస్తలేదండి అసలు. మొత్తం నోరంతా స్మెల్, మొత్తం ప్రతి ఒక్క లేడీస్ కూడా చెప్తున్నారండి అక్కడ. ఆ లేడీస్ అంటే మీకు కంప్లైంట్ మీకు చెప్పిన వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు ఉన్న మహిళ ఎవరైనా ఉన్నారు అక్కడ మాట్లాడడానికి? ప్రజెంట్ అయితే వాళ్ళు ఎందుకు వస్తారు సార్, వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా మినిమం ఒక 500 మంది రోడ్డు మీద ఉన్నారు సార్. అక్కడ మాకు బాడీని చూపించకుండా 500 మందిని అలా ఉంచేసి లాఠీ చార్జీ చేసి అడిగితే, కనీసం బాడీ ఏదైనా అడిగితే కూడా లాఠీ చార్జీ చేసి పంపించి బయటికి అందరినీ లాఠీ చార్జీ చేశారు సార్. అక్కడ లోకల్ ఆ పక్కన వాళ్ళు ఉన్న చూసిన వాళ్ళు కూడా కనీసం మేము మా బ్రదర్ అని చెప్పినా కూడా నా మీద లాఠీ చార్జీ చేశారు సార్. ఇది మొత్తం చూడండి. ఎందుకు అంటే అక్కడ జరిగింది లేకపోతే ఒక వ్యక్తి చేశాడన్న క్షణంలో మీరు వెళ్ళినప్పుడు ఎందుకు మీ మీద లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది? అక్కడ ప్రమాదం అన్నది ఓన్లీ కానిస్టేబుల్ వల్ల జరిగింది సార్. కానిస్టేబుల్ వల్ల ఒక ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టి వెంటనే తీసేయడం అన్నది జరిగింది.
అక్కడ ఒక ప్రభుత్వం వల్ల జరిగింది. ప్రభుత్వం అంటే కానిస్టేబుల్, ఆ ప్రభుత్వం కానిస్టేబుల్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన ప్రభుత్వం నుంచి ఉన్నాడు కాబట్టి అది జరగడం వల్ల అక్కడ నుంచి మొత్తం తీసేయడం అనేది జరిగింది సార్. మాకు మా బ్రదర్ని కూడా చూపించలేదు. అంబులెన్స్ అక్కడ డైరెక్ట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్పారు. సరే అని చెప్పి మాకు తర్వాత తెలిస్తే మా వదిన గారిని పంపిస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా సైన్ చేయండి, అయిపోతుంది తొందరగా, ఇప్పుడు అయిపోతుంది, పోస్ట్ మార్టం చేసేస్తారు లేదా 2 రోజులు టైం పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కటి కూడా. నాకు కాల్ చేస్తున్నానండి అక్కడ నుంచి, ఇట్లా చెప్తున్నారు ఏం చేయాలి. నేనేమో నా బాధలో నేనుంటే, నా భర్త చనిపోయిన నా బాధలో ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇలాగ అడుగుతున్నారు నన్ను అని చెప్పి ఆవిడ నన్ను మొత్తుకుంటాను సార్. ఆవిడకి విషయం ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి న్యాయం కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు దాకా కనీసం కస్టడీలోకి తీసుకోలేదండి. ఎవరైతే పట్టుకున్నారో లాగారో ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు దాకా కస్టడీ తీసుకోలేదండి. ఆ కానిస్టేబుల్ గారిని ఇప్పుడు వరకు తీసుకోలేదండి కస్టడీలో. అంటే అప్పుడు ఆయన మందంతా దిగిపోయిన తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత లోపల తీసుకొస్తారు. ఎంతైనా ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఎంతైనా ఆయన అంతా దిగిపోయిన తర్వాత తీసుకొచ్చి నిరూపిస్తారు అనుకుంటా సార్. జరిగి 12 గంటలు అట్లా అయితే ఇప్పుడు దాకా 4 గంటలు 5 గంటలు అవుతుంది. ఇప్పుడు దాకా కనీసం తీసుకొచ్చి కనీసం ఇట్లా స్టేషన్లో పెడతాం కూడా లేదండి ఆయన్ని. మళ్ళీ స్వయంగా డీజీపీ గారు వెళ్ళి అక్కడ స్టేషన్లో నేను మాట్లాడానని చెప్తున్నారండి. ఆయన లోపల అంతమంది వెళ్ళి అడిగితే మేము మాట్లాడడం, ఆయన డ్రింక్ చేసినట్టు ఏం కనబడతలేదు మాకు అని చెప్తున్నారండి. మా దగ్గర వీడియోలు ఉన్నాయండి, డ్రింక్ చేసి ఉన్నారో లేదో అన్నది వీడియోలు కూడా ఉన్నాయండి. వీడియోలు ఎలా ఊతున్నారు, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది చెప్పారు అన్నది. మీ వదిన పరిస్థితి ఏంటండి? ఎందుకంటే సరేనా తర్వాత మాట్లాడండి వీడియోతో. హలో, ఓకే, ఆయన ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా చేరుకున్నారా? కుటుంబంతో మాట్లాడడం జరుగుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? రైట్, ప్రెసెంట్ అయితే పోలీసులు ఇప్పుడే అతన్ని మళ్ళీ ఇప్పుడు విచారణకు పిలిచారు లోపలికి. అయితే చెప్తున్న దాని ప్రకారం అయితే మేము లోపల పోలీసుని కానిస్టేబుల్ని విచారించినప్పుడు అలాంటిది ఏమీ లేదు, మేము మామూలుగానే ఉన్నాడని పోలీసులు మేము రెగ్యులర్ చెకప్ లాగానే చేస్తూ ఉన్నాం, అలాంటి టైంలో జరిగింది అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కొంచెం తెలియని విషయం ఏంటంటే ఆ బాడీని ఇంకా ఫ్యామిలీస్కి అప్పగించలేదు. ఆ ఫ్యామిలీస్ని లోపల పిలిచి మాట్లాడడం కానీ మేము ఆదుకుంటామని కానీ పోలీసులు ఇప్పటివరకు ఏది విషయం స్పష్టత లేదు. వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే ఏంది, ఏం చేయాలి ఏంటనేది అన్నట్టుగా కొంచెం ఫ్యామిలీని ఇంకా దూరం పెడుతూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ కూడా మాకు న్యాయం జరగాలంటూ వాళ్ళు చేసిన ఆందోళన మాత్రం ఇంకొంచెం ఉచితంగానే పెంచింది. సో ఏమంటారు, ఇంత బందోబస్తుగా ర్యాలీ లాగా చేసుకున్న ఒకళ్ళు కూర్చొని నిరాహార దీక్ష చేసిన ఇన్ని చేసినా కూడా వీళ్ళు పోలీసులు ఇంకొంచెం దూరంగానే ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికీ ఏసీపీ మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు, కానీ వీళ్ళకి ఇంకా ఏ స్పష్టత ఇవ్వలేదు. అంటే హాస్పిటల్ నుంచి బాడీ ఇంకా మార్చురీలోనే ఉందా, లేదా పోస్ట్ మార్టం బయటకు వచ్చిందా, ఆ బాడీని కూడా వీళ్ళకి ఇంకా అప్పచెప్పలేదు. సో మెయిన్గా వీళ్ళు చేసే డిమాండ్ మాత్రం, ఆయనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, మా అన్నకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని లాగడం వల్లే ఆయన కింద పడడం వల్లే చనిపోయాడు, లేకుంటే ఆయన హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్న వ్యక్తిని ఇతను ఆపనందుకు నెట్టివేయడం వల్లే కింద పడ్డాడు. వెనక నుంచి బస్సు అతని మించి ఎక్కింది. ఇంకొక 2 కిలోమీటర్ అయితే అతను పనికి వెళ్ళే అతన్ని కింద పడిపోయి చనిపోయడం వల్ల కేవలం పోలీసు నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయింది. కాబట్టి పోలీసులు న్యాయం చేయాలంటూ ఇక్కడ ఎవరైతే కుటుంబం ఉన్నారో వాళ్ళ బాధ్యతలు కూడా చెప్తా ఉన్నారు. రైట్ పవన్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తే కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రోడ్డు మీద వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అంటూ ఆ కుటుంబం ప్రస్తుతం ఆ ట్రాఫిక్ పోలీస్ వల్ల ఇంతటి దారుణం జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది అనేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ ఆందోళన నెలకొంది. ఆ కుటుంబం అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. దాన్ని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడ రంగంలోకి దిగారు. కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆ కుటుంబం కనీసం తనకి ఆఖరి చూపులకు సంబంధించి వాళ్ళ సోదరుడి ఆఖరి చూపులు కూడా తమకు దక్కకుండా అక్కడ తమపై లాఠీ చార్జ్ చేశారు. ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు పోలీసు వ్యవస్థ మీద వాళ్ళు అక్కడ ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరుగుతోంది. పోలీసులైనా ఒక మద్యం తాగిన వ్యక్తి అంటూ ఆ ట్రాఫిక్ పోలీసుకి సంబంధించి ఆ కుటుంబం ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. తమ దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది తప్పకుండా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం జ్యోతి బాబు మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి